హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిషన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు చాలా రకాల ఆమ్లెట్స్ని ట్రై చేసుంటారు. ఈ రకంగా ఒక్కసారి ఆమ్లెట్ని ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా పఫీగా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. మీకు తెలుసు కదా, రెగ్యులర్గా మనం ఆమ్లెట్ వేసినప్పుడు బాగా లావుగా కనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత అస్సలు బాగోదు. పల్చగా అయిపోతుంది పేపర్ లాగా. అలా కాకుండా చల్లారిన తర్వాత కూడా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగే ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ అందులో 1 స్పూన్ శనగపిండి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అనుకోండి. కాస్త వాటర్ వేసుకొని ఇలా కొంచెం లిక్విడ్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. మనకు ఎగ్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే రావాలన్నమాట. తర్వాత నేను ఇందులో 4 ఎగ్స్ కలుపుతున్నాను. ఇది కూడా కొంచెం బీట్ చేసుకోవాలి. నురగలు వచ్చేటట్టు ఏమీ అవసరం లేదు. జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక్క పించ్ సాల్ట్ వేసుకొని ప్యాన్ చుట్టూ తిప్పేసుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లా రెడీ అయిపోతుంది. మన ప్యాను అంటుకోకుండా ఈజీగా ఆమ్లెట్ అయితే ఊడిపోతుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఆయిల్లో వేసేసుకొని కాస్త హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కాస్త పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మన ఎగ్గుకు ఉప్పు, కారం అన్నీ పట్టుకోవాలి కాబట్టి ఇలా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత వదిలేసి చుట్టూ అంటుకున్న దాన్ని కూడా ఇలా ఆమ్లెట్లోకి సెట్ చేసేసి సిమ్లోనే మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టే ముందు మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ని ఆమ్లెట్ చుట్టూ ఇలా కనుక వేస్తే ప్యాన్కి అంటుకోకుండా వచ్చేయడమే కాకుండా ఆమ్లెట్ చాలా క్రిస్పీగా వేగిపోతుంది. తర్వాత మూత తీసి చూసినప్పుడు ఆమ్లెట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పై లేయర్ కూడా లిక్విడీగా లేకుండా ఇలా కొంచెం స్ట్రాంగ్ అయితే అయిపోవాలన్నమాట. అప్పుడు స్లోగా అట్లకాడితోటి ఇలా తిరగేసేసుకుంటే ఆమ్లెట్ చూస్తున్నారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. మనం శనగపిండి వేసామా, ఇంకా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ఇలా క్రిస్పీగా తయారవుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని 1 మినిట్ పాటు ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా అంతే పఫీగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తూనే ఉండండి. నేను ఇప్పుడు కట్ చేసి పీసెస్ చూపిస్తాను. ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఒకసారి కట్ చేసేసుకున్నాక పీస్ ఎత్తుకుంటే చూడండి ఎలా ఉందో. ఇలా స్పాంజీగా అచ్చం కేక్ లాగా చూడండి ఎంత లావుగా కనిపిస్తుంది కదా. ఇలాగే ఉంటుంది చల్లారిన తర్వాత కూడా. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఎలాంటి కర్రీల్లోకి సర్వ్ చేసుకున్నా సరే, లేదంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఒక్క పీస్ తిన్నా కూడా పొట్ట ఫుల్గా నిండిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఉందో. మీరు ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే టేస్టీగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.